1941లో ఈ ఈ బెండపూడి గ్రామంలో గురువుగారు అంటే బెండపూడి సాధువు గారు అంటారు, శ్రీ 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 పరమహంస చిద్వేంకట రామ బ్రహ్మానంద మహర్షి అని బెండపూడి సాధువు గారిని ప్రజల్లో ప్రతీతి. ఇక్కడ ఆశ్రమ స్థాపన చేసి ఆ కరువు రోజుల్లో ఈ ఆశ్రమ స్థాపన చేసి ఎంతమంది వచ్చినా ఏ సమయంలో వచ్చినా లేదనకుండా నిత్యాన్నదానం చేస్తూ వారిని ఆశ్రయించిన భక్తులకి ఎన్నో సమస్యలు తీరుస్తూ అప్పుడు జరిపారు, ఇప్పటికీ కూడా అలాగే జరుగుతాయి. ఆ కరువు రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంటే ఇక్కడ సిఐడి ఆఫీసర్ని కూడా వేయడం జరిగిందట. ఇంతమందికి ఎలా పెడుతున్నారు స్వామి, ఎక్కడి నుంచి వస్తుందని. 2-3 నెలలు ఇక్కడ మారువేషంలో తిరిగి ఏమీ కనిపెట్టలేక దండం పెట్టి వెళ్ళిపోయారు సిఐడి ఆఫీసర్. సరుకు చూస్తే పెద్ద ఎక్కువగా ఏమి ఉండేది కాదట, ఎంతమంది వచ్చినా అన్నదానం జరిగిపోతారు. అప్పట్లో ఉండే పరిస్థితులను బట్టి 1 వారం రోజులు 10 రోజులు కూడా ఇక్కడ భక్తులు ఉండిపోయేవారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు స్వామి ఏం బతకడానికి ఏమి సరైన మార్గాలు కనిపించట్లేదంటే పలానా పని చేసుకోవే బాగుంటుంది అనేవారు. అంతే, ఆయన అన్నారంటే ఆ పనిలో సెటిల్ అయిపోవడం, అయితే పలానా ఊరు ఎలవయ్యామంటే ఆ ఊళ్ళో అలాగా ఎన్నో మార్గం కూడా చూపించేవారు. ఏ రంగంలో ఉన్నా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి అందులో గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఎన్నో సమస్యలు ఉన్న భక్తులు వస్తుంటారు, ఈ సమాధి దగ్గర అన్నం పెట్టుకెళ్తారు, మొక్కుబడి తీర్చుకుంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. 1941 నుంచి నిత్యాన్నదానం. అన్నం తక్కువ ఉండి జనాలు ఎక్కువ మంది వచ్చినా పెట్టేవయ్యా సరిపోతుంటే ఉన్నదే సరిపోయి మళ్ళీ మిగిలేదన్న. అలాంటి ఎన్నో సందర్భాల్లో జరిగినాయి. ఇప్పటికీ ప్రజల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నమ్మకం ఉంది. ఏ వివాహం అయినా సందర్భం అయినా ముందు ఇక్కడ దండం పెట్టుకుని ఫస్ట్ శుభలేఖ ఇక్కడ పెడతారు. ఇక్కడి నుంచి భక్తులు 1 కేజీ బియ్యం, 1 గుమ్మడికాయ తీసుకెళ్ళి భోజనాల్లో కలుపుకుంటారు. ఏ లోటు లేకుండా స్వామి నడిపిస్తారన్న. 68లో స్వామి ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆత్మరూపంలో ఈ కథ అంతా ఆయన నడిపిస్తుంది. శరీరం అనేది నిమిత్తం మాత్రం, కానీ ఆయన ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా ఇప్పటికీ స్వామి నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ నవమి, దశమి, ఏకాదశి ఆ సమయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. వారి సమాధి అయిన రోజులు 3 రోజులు అన్న సంతర్పణ, భజనలు, హరికథలు, కోలాటాలు, భరతనాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అప్పుడు స్వామి లైవ్లో ఉన్నప్పుడు కూడా ఇవి జరిగాయి. బ్రహ్మంగారి చరిత్రని ఏదో ఒకటి దైవికంగా హరికథలు, కథలు చెప్పడం జరిగింది. భారతం. మీరు మీ తాళాలు నా దగ్గర ఉన్నాయ్యా, మీరు ఎక్కడికి వెళ్తారని వారు భక్తులు. అంటే మూలం మీరు ఎక్కడ తిరిగినా మళ్ళీ ఆయన దగ్గరికి రావాల్సిందే, అలా ఉండేదన్నమాట. నాగానంద భక్తులకి ఇప్పటికీ అది అనుభవం అవుతూనే ఉంటుందండి. స్వప్న దర్శనాలు ఇవ్వడం, గెలిపించడం, ఏదైనా గట్టి సమస్యలో ఉండే దండం పెట్టుకుంటే ఏదో పరిష్కారం చెప్పడం ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. వస్తూ ఉన్నాను, మీరే చెప్తారు తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యేటప్పటికి మళ్ళీ తీసుకొస్తారన్నమాట. 3-4 తరాల నుంచి స్వామిని పూజించే భక్తులు ఉన్నారు. వాళ్ళకి పిల్లలకి పుట్టెంటుకలు తీయించుకోవడం, అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు, మనవలు, మునిమనలు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. బెండపూడి సాధువు గారు అంటారండి, అన్నవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. స్వామివారి ఆరాధన శ్రీరామనవమి, శివరాత్రి, గురు పౌర్ణిమ, కార్తీక మాసం 2వ సోమవారం, ఈ 5 ఇక్కడ పెద్ద సంతర్పణలు జరుగుతాయి. డైలీ నిత్యాన్నదానం మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు జరుగుతుంది. దూరాల నుంచి వచ్చి ఒక రోజు అలా నిద్ర చేసి వెళ్దామని వస్తే 1-2 రోజులు కూడా ఉంటారు భక్తులు. పూర్వం నుంచి వచ్చే అలవాటు అవకాశం ఉంది ఇక్కడ.